హలో నమస్తే వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ నేను గోంగూర చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను నా స్టైల్లో. సో ఒక 3 కేజీస్ అయితే వండబోతున్నాను అనమాట. సో అది ప్రాసెస్ ఎలాగా ఏంటనేది మొత్తం ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియో మొత్తం ఫస్ట్ నుంచి అయితే చూడండి, మిస్ కాకోకుండా. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే తర్వాత మిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో నెమ్మదిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయ్యాక దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఫ్రెష్గా ఉన్నది దాంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ పచ్చితనం పోయేంత వరకు వీటిని ఇప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు చికెన్ని కడిగి రెడీగా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా అయితే వేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సో గోంగూర చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది. సో ఆయిల్ ఎక్కువైతే వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు తీసి దాంట్లో అయితే వేసేసుకోండి. సో ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత కడిగి రెడీగా పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ రెడీగా ఉంది కదా, ఆ చికెన్ని కూడా దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా మనకి ఏ సైజ్ కావాలో పీసెస్ ఆ సైజులో అయితే కొట్టించేసుకోవాలి. సో నేనైతే మీడియం సైజ్ కొట్టించేసాను చికెన్ పీసెస్ని. సో ఇలాగా ఈ విధంగా మంచిగా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెంసేపు అయితే ఉప్పు జల్లేసి వదిలేయాలి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేసి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనం దీన్ని ఉప్పు జల్లేసి వదిలేయాలన్నమాట. సో ఆల్రెడీ మనం ఇప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి మళ్ళీ గోంగూరలో మనం చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడే వేసేసాం కాబట్టి తర్వాత గోంగూర మొత్తం ఉడికిన తర్వాత పేస్ట్ చేసి వేసే ముందు ఒకసారి కూడా జస్ట్ పులుపు ఉప్పు అన్నీ సరిపోయినా చూసుకొని అప్పుడు మనం ఉప్పు అయితే వేసుకోవాలి. ముందే ఎక్కువ వేసేసుకుంటే తర్వాత మనం తగ్గించలేం కాబట్టి సో ముందుగా అయితే కొంచెం చూసుకొని అయితే వేసుకోవాలన్నమాట. సో ఉప్పు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వదిలేయాలన్నమాట దీంట్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేంత వరకు. సో గోంగూర చికెన్ నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి నా కోసం సపరేట్గా అయితే ఉంచుతారు. ఇన్ కేస్ ఇవాళ ఉంచినా సరే రేపు పొద్దున కూడా నేను అడుగుతానని చెప్పి మా మమ్మీ ఒక బాక్స్లో అయితే పెట్టుంచేస్తుంది. తర్వాత గోంగూరని కూడా ఫ్రెష్గా అలా కడిగి వాటిని తుంచి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగ ఆయిల్ బయటకు వచ్చిన చికెన్లోకి రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈక్వల్గా అవుతుంది. సో మంచిగా కారం వేసుకొని ముక్కకి కారం పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, హై ఫ్లేమ్లో కాదు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. సో ఇలాగా ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి ఫాలో అయితే చాలా ఈజీగా గోంగూర కర్రీ అయితే మీరైతే చేసుకోవచ్చు చాలాగా. సో ఇప్పుడు దీనికి ఎసరు అయితే పోసుకోవాలన్నమాట, వాటర్ కొంచెం, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఆ గ్రేవీకి తగ్గ వాటర్ కూడా మనం పోసుకోవాలి. తర్వాత ముక్క మునిగేంత వరకు నీరైతే పోసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ముక్కకి కారం ఉప్పు మసాలా అన్నీ పట్టేంత వరకు దాన్ని మనం అలా ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో అది ఉడుకుతూ ఉండగా ఈలోపు గోంగూర అనేది మనం దాన్ని కూడా ఉడికించుకోవాలి పేస్ట్ చేయడానికి. సో ముందుగా అయితే పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, తర్వాత గోంగూర వీటిని ఈ విధంగా కడిగి దీన్ని ఒక స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని పేస్ట్ అయితే చేయాలన్నమాట. సో ఇలాగ మంచిగా గోంగూరలో కూడా పెద్ద ఆకులు తీసుకుంటే మనకు పులుపు అనేది అంతగా ఉండదు కాబట్టి చిన్న చిన్న ఆకులున్న గోంగూరను అయితే మీరు తీసుకునేటట్టయితే చాలా పులుపు బాగుంటుంది, కూర కూడా చాలా బాగుంటుంది, మంచి రుచికరంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇలా ఉడకాలన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది, స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుందన్నమాట. సో కడిగి మొత్తం ఇలాగా వాటర్ పోసేసుకొని దీన్ని ఉడికించుకొని ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ రెడీ అయింది కదా, ఉడుకుతున్న కూరలోకి ఈ పేస్ట్ని మనం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి గ్రేవీకి ఎంత కావాలనుకుంటున్నాం, పులుపు ఎంత కావాలనుకుంటున్నాం చూసుకొని పేస్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఈ పులుపు ఆ గోంగూర పచ్చితనం తర్వాత ముక్కకి ఆ పులుపు పట్టాలి కాబట్టి మొత్తం మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. ఆ పులుపుదనం అనేది ముక్కకి పట్టి టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చి అదిరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అదిరిపోయి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లి దించేస్తే రెడీ అయిపోతుంది అన్నమాట.
సో నేను వంట చేసేటప్పుడు మన ఆఫీస్లో నుంచి మా అన్నయ్య వచ్చాడు, నన్ను కూడా తీయన్నాడు. సో సుబ్బోనని ఆయన కూడా తీసాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.